ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. వాక్యం ఏం పలుకుతుందంటే విశ్వాసం లోకాన్ని జయిస్తుంది. మనం దేన్ని జయించాలన్నా కావాల్సింది విశ్వాసం ప్రియులారా. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు మాత్రమే దేవుడు పరిశీలిస్తాడు అని అనుకుంటాం. కానీ ఈరోజు ఒక స్త్రీ జీవితాన్ని మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఆ స్త్రీ జీవితాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, మనం చేసే చిన్న చిన్న పనులను కూడా దేవుడు చూసి ఆయన ఘనపరుస్తాడు. ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని ఘనపరచువాడు. బైబిల్లో మీరు చూసినప్పుడు ప్రియులారా, ఎవరెవరైతే విశ్వాసాన్ని వ్యక్తం చేశారో దేవుడు వారిని మెచ్చుకున్నాడు, వారిని ఘనపరిచాడు, వారి జీవితంలో అద్భుతములు చేశాడు, స్వస్థతలు చేశాడు ప్రియులారా. ఈరోజు ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె పెద్ద గొప్ప పొజిషన్ ఉన్న స్త్రీ కాదండి, జ్ఞానమున్న స్త్రీ కాదండి. కానీ ఆమె చేసిన చిన్న కార్యం వల్ల ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఆమెను గురించి మనం ధ్యానించటానికి ముందు ప్రియులారా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని మనం చూస్తే అపోస్తుల కార్యము 12వ అధ్యాయము ఆరంభం నుండి మనం చదవాలి. అది చదివినప్పుడే మనకు ఆ రోజు దినములేంటో, ఎటువంటి ఒక సమయంలో ఆమె విశ్వాసం చూపించిందో మనకు అర్థమవుతుందండి. అన్ని సాఫీగా జరుగుతున్నప్పుడు, ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు విశ్వాసం ఉంచటం గొప్ప కాదు, కానీ పరిస్థితులు అసలే సరిగ్గా లేనప్పుడు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచటమే నిజమైన విశ్వాసము అని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఆ రోజులు ఎటువంటివంటే, ఆ సమయములలో హేరోదు రాజు సంఘంలోని కొందరిని హింసింపసాగెను అని 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములలో. అక్కడ ఆ చాప్టర్కి హెడ్డింగ్ మనం ఏం చూస్తున్నామంటే అధికమైన హింసాకాండ. అంటే ఏదో ఒక కొట్టడము, లేక క్రిటిసైజ్ చేయటము, ఎదిరించటము, సువార్త ఆపటము, ఇలాంటి కార్యాలు కాదండి. భయంకరమైన హింస, అధిక హింస అని మనం చూస్తున్నాం. అంటే కిరాతకుడైన రాజు హేరోదు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, యూదులను సంతోష పెట్టడానికి ఆయన శిష్యులని, అపోస్తులని భయంకరంగా హింసిస్తున్న సమయం అది. వాక్యం పలుకుతా ఉంది, యోహాను సోదరుడు యాకోబుని కత్తితో చంపించాడంట హేరోదు. ఇంకా యూదులని సంతోషపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే పేతురు గారిని బంధించి చెరసాలలో వేయించాడు. పాస్కా పండుగ అయిపోయిన మరుసటి రోజు యూదుల ముందుకి పేతురును తీసుకొని వచ్చి పేతురును కూడా చంపేయాలని అట్లాంటి ఒక ఆలోచనతో హేరోదు పేతురుని బంధించి చెరసాలలో ఉంచాడు. పేతురు ఒక క్రిమినల్ కాదండి, హంతకుడు కాదు, దొంగవాడు కాదు. దేవుని సువార్తను ప్రకటిస్తూ అద్భుతములు చేస్తూ స్వస్థతలు చేస్తూ ప్రియులారా, బంధింపబడిన వారిని అనేకుల్ని విడుదల చేయటానికి పేతురు గారిని దేవుడు ఎంపిక చేసుకుంటే, పేతురు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు అటువంటి అపోస్తులుడైన పేతురుని, అటువంటి శిష్యుణ్ణి ఏం చేస్తున్నాడంటే చెరసాలలో బంధించాడండి. ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే బంధించి ఒక్కడిని పెట్టలేదండి. ఒకవైపు 4 సైనికుల్ని, ఇంకొక వైపు 4 సైనికుల్ని, ఇలా 4 దిక్కుల 4 సైనికుల్ని ఉంచి వాళ్ళు కావలి కాస్తున్నారు. ఎవరిని? ఒక్క పేతురు గారిని. అంటే 16 మంది ఒక్క వ్యక్తిని కావలి కాస్తున్నారు పిల్లరా. అంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని కూడా అట్లా చేయరేమో, అంత విధంగా పేతురుని వాళ్ళు కావలి కాస్తున్నారు. పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే ఒకవైపు ఇటువంటి సిచ్యువేషన్, అంటే ఇంకా అంత బంధించి చెరసాలలో ఉంచి 16 మంది సైనికులు కట్టుదిట్టంగా వాళ్ళని సంరక్షించి పేతురుని చంపాలని ఒక వ్యూహంతో వాళ్ళు ఉంటున్నప్పుడు సంఘం ఏమీ చేయలేక వాళ్ళు చేస్తున్న పని ఏంటి అని మనం చూస్తే అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను, కానీ సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించుచుండెను అని మనం చూస్తున్నాం. పేతుర్ని చంపాలని వాళ్ళు సమయం కోసం కనిపెడుతున్నారు. పండగ అయిపోయిన తర్వాత వెంటనే పేతుర్ని చంపాలని వాళ్ళు వ్యూహం చేస్తున్నారు. ఒకవైపు సంఘం ఏం చేయలేదండి,
రాజును ఎదుర్కోలేదు, లేక యుద్ధం చేయలేరు, ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటి అని అంటే సంఘమంతా కూడి ఏకీభవించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ప్రియబిడ్డ, ప్రార్థన ఒక ఆయుధము అని మనం గమనించాలి. ప్రార్థన పరిస్థితులని మారుస్తుంది అని మనం గమనించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే సువార్త ప్రకటించబడకుండానట్లుగా సాతాను సేవకులను బంధించుంచుతున్నాడు. ఎందుకంటే సేవకులే బంధింపబడిన వారికి విడుదలనిచ్చువాళ్ళు. విడుదల అంటే జైల్లోంచి తీసుకురావడం కాదండి. ఎవరెవరైతే పాపంలో బంధింపబడి ఉన్నారో, ఎవరెవరి భవిష్యత్ అయితే దుష్టుడి చేతిలో దొంగిలింపబడి ఉందో, ఎవరైతే నరకం వైపుకు అడుగులు వేస్తున్నారో అటువంటి వారందరినీ విడుదల చేయటానికి దేవుడు సేవకులని ఎన్నుకున్నప్పుడు ఆ సేవకులని సాతాను లోకము బంధించుంచుతుంది. ప్రియులారా, ఎప్పుడు వారికి విడుదల కలుగుతుంది అని అంటే సంఘము ఏకీభవించి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఇదే పాఠము అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, వాళ్ళందరూ కూడి పట్టుదలతో వాళ్ళు ప్రార్థిస్తుంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 6వ వచనం నుండి మీరు చూసినట్లయితే ప్రియులారా, హేరోదు అతనిని ప్రజల ఎదుటికి తీసుకొని రాదల్చి నాటి అందటి రాత్రి పేతురు ఇద్దరి కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు గొలుసులతో బంధింపబడి ఉండెను. సైనికుల మధ్య సైనికులు ఉన్నారు, ఇంకా గొలుసులతో బంధింపబడి ఉన్నాడంట. ప్రియులారా, అప్పుడు సంఘం ఒకవైపు ప్రార్థిస్తున్నప్పుడు ఇంకొక వైపు సంఘ ప్రార్థన విని దేవుడు చేసింది ఏంటో తెలుసా? తన దూతను పరలోకం నుండి పేతురు గారి కొరకు పంపించాడు. చెరసాలలో పేతురు ఉంటుండగా ఎలా సంకెళ్లతో బంధింపబడి సైనికులందరూ కావలి కాస్తూ ఉంటున్నప్పుడు దేవదూత ఆ చెరసాలలో ప్రత్యక్షమైనప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించిందంట. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు వాక్యం ఏమంటుందంటే త్వరగా లెమ్ము అని దేవదూత పేతురుతో పలికినప్పుడు ఆ దేవదూత అలా లెమ్మని చెప్తున్న తోడనే ఆయన కట్టివేసి ఉన్న సంకెళ్ళన్నీ కూడా ఊడి క్రింద పడ్డాయంట. వాక్యం ఏం పలుకుతుందంటే, నువ్వు త్వరగా లేచి నీ పైబట్ట ధరించుము, నువ్వు చెప్పులు వేసుకోము, నా వెంబడి నువ్వు వెంబడించుము అని చెప్పి దూత పేతురు గారితో చెప్పినప్పుడు ఆయన త్వరగా తన నడుము బిగించుకొని పై వస్త్రం వేసుకొని చెప్పులు తొడుక్కొని దూతను వెంబడిస్తున్నప్పుడు పేతురు గారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇది దర్శనమేమో, ఇది కలేమో అని అనుకుంటున్నాడు, కానీ ఇది వాస్తవము అని ఆయన అనుకోలేకపోయాడు. ప్రియులారా, ఆ చెరసాల తలుపులు దాటుకొని నగరంలోకి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు నగర తలుపులన్నీ కూడా ముయ్యబడి ఉండగా దూత వెళ్తున్నప్పుడు దూత వెంబడి పేతురు గారు బయలుదేరి నడుస్తూ ఉన్నప్పుడు వెంబడిస్తుంటున్నప్పుడు అక్కడ వాక్యం ఏం పలుకుతున్నామంటే ఆ తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి అని మనం చూస్తున్నాం. వారు అచ్చటికి వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటికి పోయిరి అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అప్పుడు పేతురు గారికి ఏం అర్థమైందంటే ఇది కల కాదు, ఇది వాస్తవము అని ఆయనకు అర్థమైంది. వాక్యం ఏమంటుందంటే 12వ వచనం మనం చూస్తున్నామండి. అతడు అట్లా తెలుసుకొని మార్కు అని మారు పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. సంఘం ఎక్కడ కూడుకుందండి? సంఘం ఎక్కడ ప్రార్థిస్తుంది అంటే అట్లు తెలుసుకొని, అంటే ఇది వాస్తవం అని తెలుసుకొని మార్కు అని మారు పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంట్లో సంఘమంతా గమనించాలండి. ఎవరెవరు ఉన్నారంటే సంఘమంతా కూడా అక్కడ కలిసి వాళ్ళు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ఇంటికి పోయెను. అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థించుచుండిరి. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనను కొనసాగిస్తున్నారు. పేతురు బయట గుమ్మము వద్ద తలుపు తట్టుచుండగా రోదా అను సేవకురాలు తలుపు తీయుటకు వచ్చెను. ప్రియులారా, ఈరోజు ఈ స్త్రీని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఏంటండి? పేతురు బయట గుమ్మం వద్ద తలుపు తట్టుచుండగా, బయట గుమ్మం అంటే మేబీ గేట్ అనుకోండి, అయితే బయట గుమ్మము వద్ద తలుపు తట్టుచుండగా రోదా అను సేవకురాలు తలుపు తీయుటకు వచ్చెను. ప్రియులారా, సంఘమంతా కూడుకుంది అని మనం చూస్తున్నాం. అంటే ఎంతోమంది ఉండొచ్చు, కానీ బైబిల్ ఒక్క స్త్రీ పేరు మాత్రం అక్కడ బైబిల్లో రాయబడి ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క స్త్రీని గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. అంటే చాలామంది ప్రార్థిస్తున్నారు కదండి, సంఘం అంతా ప్రార్థిస్తుంది. అక్కడ ఇద్దరు పేర్లు మనం చూస్తున్నాం. అదేంటి అంటే యోహాను తల్లియగు మరియమ్మ ఇంట్లో ఈ ప్రార్థన జరుగుతుంది. ఆమె పేరు రాయబడింది.
ఇంకా ఎవరి పేరు అక్కడ జ్ఞాపకం చేయబడ్డదంటే రోదా అను స్త్రీ పేతురు వచ్చి తలుపు తడుతున్నప్పుడు అతని తలుపు తీయుటకు, అక్కడ వాక్యం ఏమంటున్నామంటే బయట గుమ్మం వద్ద తలుపు తట్టుచుండగా రోదా అను సేవకురాలు తలుపు తీయుటకు వచ్చెను. ఈమె సేవకురాలు అంటే ప్రీచింగ్ చేసే ఒక స్త్రీ కాదండి. ఈరోజు సేవకురాలు అంటే ప్రీచింగ్ చేయటము, లేకపోతే ఆలయం లేదో పని చేయటము, అలాంటి ఒక అర్థం ఇస్తుంది. కానీ ఈ రోదా ఎవరు అని అంటే ప్రిలరా, బహుశా ఈ యోహాను తల్లియగు మరియమ్మ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, ఒక చిన్నది, ఒక సర్వెంట్ గర్ల్. ప్రిలరా, ఈ అమ్మాయి పేతురుకి తలుపు తీయటానికి వెళ్ళింది. ప్రిలరా, ఒక్కటి మనం గమనించినట్లయితే ఈ పేతురు గారిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మామూలు వ్యక్తి కాదండి. యేసుప్రభు చెప్తున్నాడు, పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను, నీకు పరలోకపు తాళపు చెవులు నేను ఇచ్చెదను, నువ్వు బంధిస్తుంది బంధింపబడుతుంది, నువ్వు విడుదల చేస్తుంది విడుదల చేయబడుతుంది అని చెప్పి పరలోకపు తాళపు చెవులు కలిగిన ప్రిలరా పునీతుడైన పేతురు గారికి తలుపు తీయటానికి నిలబడిన స్త్రీ అన్నమాట. మీరు గమనించండి, అందరి కొరకు పరలోకపు తాళపు చెవులు కలిగి ప్రిలరా క్యాథలిక్ చర్చ్ కట్టబడ్డది పేతురు పైన. పునీత పేతురు గారికి అటువంటి ఒక అధికారం ఇయ్యబడ్డది ప్రిలరా. అటువంటి ఒక వ్యక్తి స్వరమును గమనించి ఆయనకు తలుపు తీయటానికి పరిగెత్తిన ఈ స్త్రీ విశ్వాసము ఎంత గొప్పదో ఈరోజు మనం ధ్యానించాలండి. వీళ్ళు ఎవరిని బంధించారండి? పరలోకానికి తలుపులు తెరవడానికి అధికారం ఇవ్వబడిన ఒక వ్యక్తిని చెరసాలలో బంధించి ఉంచారు. దేవదూత ఆయనను విడుదల చేసి ఈ మరియమ్మ ఇంటికి, యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంటికి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆయన స్వరము విని సంఘమంతా ఉందండి. సంఘంలో ఎవ్వరు కూడా లేచి వెళ్ళలేదు తలుపు తెరవటానికి. కానీ ఈ అమ్మాయి, ఈ స్త్రీ పరిగెత్తుకొని వెళ్ళిందండి పేతురు స్వరము విని. ప్రిలరా, ఆమె పేరు రోదా అని మనం చూస్తున్నాం. ప్రిలరా, రోదా అనగా అర్థం ఏమిటి అంటే గ్రీకు భాషలో గులాబీ అని అర్థం, అంటే గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వు ఒక ప్రత్యేకత ఏమిటి అని మనం చూస్తే ప్రిలరా, అది అందానికి అంటే సౌందర్యానికి, అలాగే మంచి సువాసనకి గుర్తు, అంటే బ్యూటీ అండ్ ఫ్రాగ్రెన్స్. అంటే గులాబీ పువ్వును చూడగానే మనకి అబ్బా ఇది ఎంత అందంగా ఉంది అంటాం, మంచి సువాసన ఇస్తుంది. ఇంకా ఈ గులాబీ పువ్వు ఇంకా ఏంటి విశిష్టత అని మనం చూస్తే ప్రిలరా, ఈ గులాబీ పువ్వు చూడండి, ఎవరినైనా ప్రేమిస్తుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రోజ్ ఇస్తారు. అంటే రోజు మన భావాలను వ్యక్తం చేయటానికి, మన ప్రేమను వ్యక్తం చేయటానికి గులాబీ పువ్వును వాడుతూ ఉంటారు. అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామని మన భావాన్ని వ్యక్తం చేయటానికి రోజెస్ని వాడుతూ ఉంటారు. మూడవది ఏమిటంటే గులాబీ పువ్వు దేనికి ఒక సంకేతం అంటే ప్రిలరా, నూతన జీవితానికి, ఎదుగుదలకి ఒక సూచన అన్నమాట, ఒక సంకేతం ప్రిలరా. గులాబీ పువ్వు చూడగానే ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. అయితే ఈ గులాబీ అన్న పేరు పెట్టుకున్న ఈ రోదాలో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నాయి ప్రిలరా. ఆమె అంతరంగ సౌందర్యం కలిగిన స్త్రీ, సువాసనని పంచే ఒక స్త్రీ. సువాసన అంటే ప్రిలరా తను కలిగి ఉన్న విశ్వాసాన్ని అందరికీ పంచుకునే ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తే ప్రిలరా ప్రేమ, ఆమె చూడండి, చాలాసార్లు పని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది నా పని కాదు కదా, ఈ పని నాది కాదు కదమ్మా, ఇది మీరు చెప్పలేదు కదా, ఇది ఎక్స్ట్రా కదా అని అంటుంటారు. కానీ స్వరం వినగానే పరిగెత్తుకొని వెళ్ళి పేతురు పైన అంటే పేతురు గారి పైన తనకున్న ప్రేమ వ్యక్తం చేయటానికి ఈ స్త్రీ పరిగెత్తుకొని వెళ్ళిందండి. నూతన జీవము కలిగి ఎలాగైతే ప్రిలరా ఒక ఎదుగుదల, ఇతరులలో విశ్వాసాన్ని ఎదిగింపజేసే ఒక స్త్రీలాగా ఈ రోదా ఉన్నది ప్రిలరా. అంటే పేరుని సార్థకతం చేసుకుంది ఆమె. కొంతమంది పేరుకు తగ్గట్టు ఉండరండి, చూడ్డానికి ఎంత బాగుంటారో వాళ్ళు చేసే పనులు చూసి అంత దుర్మార్గంగా ఉంటాయి ప్రిలరా. కానీ ఈ స్త్రీ అటువంటి ఒక స్త్రీలాగా లేదు. ఈ స్త్రీ ఎలా ఉంది అని అంటే తనకు పేరుకు తగినట్టుగానే ఆమె జీవితం ఉన్నది ప్రిలరా. అందుకనే ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రిలరా, ఈమె జీవితంలోంచి కొన్ని పాఠాలు మనం ఏం నేర్చుకుంటున్నామంటే సంఘంతో పాటు ఈమె కూడా కలిసి ప్రార్థిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏకీభవించకుండా ఎక్కడ ఎవరితో మనం ఉండలేమండి.
వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ స్త్రీ అక్కడ పరిచర్య చేస్తుందో, ఈ స్త్రీ పని చేసుకుంటూ కూడా వాళ్ళతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుందో మనకు తెలియదండి. కానీ ఈ స్త్రీ జీవితంలోంచి మనము నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే, ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ఏమి చేయలేని ఒక స్థితి ఉండొచ్చు. నీకు డబ్బు లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, మనుషులు నీతో నిలబడలేకపోవచ్చు, మనుషులే నీ వారే నీకు శత్రువులు నిలబడవచ్చు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా చేయవలసినది ఏమిటి అంటే, వాక్యం పలుకుతుంది. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం ఏం పలుకుతుందంటే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ, అంటే చింతపడి మనం ఏం చేయలేమండి. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని వాక్యం తెలియజేస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా అండి, ఈ అక్కకి, ఆ వదినకి, వాళ్ళకి, వీళ్ళకి, పొరుగు వాళ్ళకి, ఫ్రెండ్స్కి మనం షేర్ చేస్తూ ఉంటాం. దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ ప్రాబ్లమ్స్ పోవు. ప్రియులారా, ఈ సంఘటన ఈ స్త్రీ జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైనది ఏమిటి అని అంటే, పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఒక మొదటి ఆయుధము ప్రియులారా. అయితే కొంతమంది ప్రార్థిస్తారు కానీ ప్రార్థనకు తగ్గ విశ్వాసం వాళ్ళకు ఉండదండి. ప్రార్థన చేస్తూ ఉంటారు, మళ్ళీ సనుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పొందుకుంటాము అనే ఒక నమ్మకము వాళ్ళకు ఉండదు. ప్రియులారా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఆమె పేతురు కంఠస్వరమును గుర్తించి పట్టరాని సంతోషముతో తలుపు తెరవకయే మరలా లోనికి పరిగెత్తుకొని పోయి పేతురు బయట తలుపు వద్ద నిలబడి ఉన్నాడు అని తెలియజేసెను. గమనించాలండి. 15వ వచనం, నీవు వెర్రిదానవు అని లోపలి వారు ఆ బాలికతో అనిరి, కానీ ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అనెను. ఇది అండర్లైన్ చేసుకోవాలండి. ముమ్మాటికి నిజమే అని అనెను. వారు అది అతని దూతయ్యై ఉండును అని బదులు పలికిరి. పేతురు ఇంకను తలుపు తట్టుచునే ఉండెను. వారు తలుపు తెరిచి పేతురును చూచి అబ్బురపడిరి అని మనం చూస్తున్నాం. పిల్లరా, పేతురు గారు వచ్చి గుమ్మం యొద్ద తలుపు తట్టుచున్నప్పుడు తలుపు తీయటానికి, అంటే రోదాను సేవకురాలు తలుపు తీయటకు వచ్చాను. ఎందుకు వచ్చిందంటే, ఆమె ఎగ్జాక్ట్గా గుర్తుపట్టింది అనమాట. పేతురు గారి స్వరముని ఆమె గుర్తుపట్టింది. అంటే దేనికోసమైతే మనం ప్రార్థిస్తున్నామో ప్రార్థించినది దేవుడు నెరవేర్చాడు అని సంతోషం పట్టజాలక ఆమె వాక్యం ఏమంటుందంటే, పట్టరాని సంతోషంతో తలుపు తెరవకుండా. కొన్నిసార్లు సంతోషం ఎక్కువైపోయినప్పుడు కొంతమంది ఏడుస్తారు, కొంతమంది సంతోషం ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు, అంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే అంత సంతోషం ఊహకు అందదన్నమాట. అది ఏం చేయాలో అర్థం కాక ఆమె తలుపు తెరవక మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళింది. వాళ్ళందరూ ప్రార్థిస్తున్నప్పుడు వెళ్ళి ఆమె ఏం చెప్తుంది తెలుసా, పేతురు గారు వచ్చారు అని తలుపు తడుతున్నారు అన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి, నీవు వెర్రిదానవు అని లోపలి వారు ఆ బాలికతో అనిరి. ఆమెకేం ట్యాగ్ వేశారండి, వెర్రిదానవు అంటే పిచ్చిదానవు. ప్రిలరా, ఈరోజు నీ విశ్వాసం చూసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులు నిన్ను వెర్రిదాని అనవచ్చు, పిచ్చిది అని అనవచ్చు, కానీ నీ పిచ్చితనాన్ని దేవుడు గణపరుస్తాడు. కానీ ఆమె ఏమంటుందో తెలుసా, వాళ్ళు అంటున్నారు లేదు అది పేతురు స్వరమే ముమ్మాటికి, అంటే ఖచ్చితంగా. ఏది చూడండి, అక్కడ ఒక సాడ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, వాళ్ళు దేనికోసం ప్రార్థిస్తున్నారు, మేము ఏం చేయలేం దేవా, మీరు ఏదైనా ఒకటి చేయండి. వాళ్ళు ప్రార్థించుంటారు, మీ దూతను పంపించండి అయ్యా, పేతురుని విడిపించండి అయ్యా, పేతురు గారు ప్రాణాలు పోకుండా కాపాడండి అయ్యా అని చెప్పి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎలా పట్టుదలతో, ఎలా అందరూ ఏకీభవించి. కానీ అంతమందిలో ప్రిలరా ఒక్క స్త్రీ విశ్వాసము గణపరచబడుతుంది. ఇక్కడ ఆమె ఏమంటుందంటే, ముమ్మాటికి అది పేతురుగారే అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు పిచ్చిదానివమ్మా అంటున్నారు. ఇంకేమంటున్నారంటే, అది దూత అయి ఉండవచ్చు అంటున్నారు. తను చెప్పినది ముమ్మాటికి నిజమే అనేను. వారు అది అతని దూతయ్య ఉండును అని బదులు పలికిరి. దూతయ్య ఉండును అంటే ఏంటంటే ప్రిలరా, అంటే జూస్ ట్రెడిషన్లో, అంటే వాళ్ళ యూదుల ఆచారంలో వాళ్ళకు ఒక విశ్వాసం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కోసము ఒక గార్డియన్ ఏంజిల్, వాళ్ళని కావలిగాసే ఒక దూత వాళ్ళకు ఉంటుంది అని వాళ్ళ నమ్మకం అన్నమాట. సో అలా పేతురుకి బదులుగా,
అంటే దూత వచ్చాడేమో, అంటే ఫిజికల్గా కాకుండా పేతురుకి బదులుగా వాళ్ళని బలపరచడానికి, ఆదరించటానికి దేవుడు దూతను పంపాడేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ చెరసాలలో బంధింపబడిన పేతురు గారే స్వయంగా అక్కడికి వచ్చారు అని చెప్పి వీళ్ళు ఎవ్వరు కూడా విశ్వసించటం లేదు ప్రియులారా. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఆమెను పిచ్చిది అని అంటున్నారు, వెర్రిది అని అంటున్నారు, దూత అని అంటున్నారు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వేం నమ్మాలంటే నువ్వు తలస్తున్న కార్యం లేక నువ్వు ప్రార్థన చేస్తున్న కార్యము అసాధ్యమై ఉండొచ్చు, అంటే ఇది ఇక ఇంపాసిబుల్, ఇది ఎవరు చేయలేరు అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ నీ ప్రార్థన అసాధ్యమైన కార్యాలకు కూడా జవాబు తీసుకొని వస్తుంది అని మనం విశ్వసించాలి. అక్కడ ఏంటంటే వాళ్ళు దేనికోసం ప్రార్థిస్తున్నారో దాన్నే దేవుడు చేసినప్పుడు వాళ్ళు నమ్మలేకపోతున్నారు పిల్లరా. మొట్టమొదటిగా నీకు కష్ట సమయంలో ప్రార్థించాలి. ఇదే ఈ సిచ్యువేషన్లో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాఠం, మొదటి పాఠం. రెండవదిగా ప్రార్థన చేస్తే సరిపోదు, ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది అనే ఒక విశ్వాసం ఉండాలి ప్రియులారా. అయితే ఈ విశ్వాసము బాలిక అని మనం చూస్తున్నాం. రోదా అనే ఒక బాలిక, దీనికి వయసు అవసరం లేదండి, పొజిషన్ అవసరం లేదండి, డబ్బు అవసరం లేదండి, అందం అవసరం లేదండి ప్రియులారా, లేక గొప్ప గొప్ప పదవులు అవసరం లేదండి. ఈమె మామూలు ఒక పని చేసే అమ్మాయి, ఒక సర్వెంట్ గర్ల్. కానీ ఈమె విశ్వాసం గణపరచబడ్డది. కారణం ఏంటంటే ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థనకు జవాబు వస్తుందని విశ్వాసంతో ఈ అమ్మాయి, ఈ బాలిక ఉంది కనుకనే ఆ స్వరాన్ని వినగలిగింది. చూడండి, అక్కడ అందరు ఉన్నప్పుడు దాంట్లో ఎవరైనా ఒక్కరు వినొచ్చు కదా, ఎవరు వినలేదు. కేవలం ఈ అమ్మాయి మాత్రమే లేచి తలుపు తీయటానికి వెళ్ళింది. అంటే ఈమె కనిపెట్టి ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేసింది, ఈమె విశ్వసించింది ప్రియులారా. అంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేసింది జరుగుతుంది అనే ఒక విశ్వాసం ఉండాలి. మూడవదిగా ప్రియులారా, ఇతరులని ప్రోత్సహించే ఒక వ్యక్తిలాగా ఉండాలి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు తెలుసా, ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు ఇంతే, మీ లైఫ్ ఇంతే, మీ పిల్లలు ఇంతే అంటున్నప్పుడు ఇంకా మనుషులు కృంగిపోతుంటారు. కానీ ఈరోజు ప్రియబిడ్డ, నీవు ఒక రోదాలాగా ఉండాలి. అంటే ఈ రోదా ఏమిటి అంటే ఎంకరేజ్ చేస్తుంది. అరే మీరు ప్రార్థిస్తున్నారు కదా, మీ ప్రార్థనకు జవాబు వచ్చింది అని వెళ్ళి వాళ్ళందరినీ ఆమె ప్రోత్సహిస్తుంది. ఆమె చాలా యాక్టివ్గా ఉంది, అంటే అటెంటివ్గా ఉంది, అంటే చురుకైన ఆత్మ కలిగి ఉంది అన్నమాట. ప్రియబిడ్డ, ఈరోజు మనం కూడా ఎవరెవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించే ఒక వ్యక్తిలాగా మనం ఉండాలి అని వాక్యం పలుకుతోంది. అందుకే వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరికొకరు తోడ్పడు అని వాక్యం పలుకుతుంది. ఏం చేయాలండి? వి షుడ్ ఎన్కరేజ్ ఈచ్ అదర్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, డిస్కరేజ్ చేసి నేను కిందికి లాగుతుంటారు. కానీ ఇక్కడ ఈ రోదా అనే బాలిక ఏం చేస్తుందంటే ఎన్కరేజ్ చేస్తుంది వాళ్ళని. ఒక మంచి సువార్తను, ఒక మంచి వార్తను మోసుకొని వెళ్ళింది. పిల్లరా, ప్రోత్సాహము జీవితాన్ని రక్షిస్తుంది, లైఫ్ సేవ్ చేస్తుందండి. ప్రోత్సాహము మనుషులని బలపరుస్తుంది ప్రియులారా. ఇదే మూడవదిగా మనం నేర్చుకుంటున్నాం. చివరిగా ఏంటంటే వాక్యం ఏం చూస్తున్నామంటే, యాకోబు రాసిన లేఖ, పౌలు గారు యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమునిచ్చును. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వాటన్నిటి మధ్యలో కూడా మనము ఓర్పుతో, సహనముతో మనం నిలబడినప్పుడు మనకు జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, పేతురు బంధింపబడినప్పుడు రోదా ఎలాగైతే పేతురు గారి స్వరం విని అక్కడ ప్రార్థిస్తున్న వారికి ఈ వర్తమానం తీసుకొని వెళ్ళిందో సంతోషంతో, అలా ఇతరుల జీవితంలో సంతోషాన్ని పంచే ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండాలి. పేతురు గారిలాగా ఎవరెవరు చెరసాలలో ఉన్నారో, లేక ఎవరెవరు కన్నీటితో ప్రార్థిస్తున్నారో వాళ్ళని బలపరిచిన స్త్రీయే ఈ రోదా. అలాగే మనము కూడా ఉండాలని ఈమె జీవితము మనకు నేర్పిస్తుంది. ప్రియబిడ్డ, ఒక్క నిమిషం ఆలోచించు. ఎవరెవరు బంధింపబడి ఉన్నారు? నీ కుటుంబ సభ్యులా, సంగమా, నీకు తెలిసిన వాళ్ళ? ఎవరిలా బంధింపబడి ఉన్నారో, ఎవరైతే ఆ ప్రార్థనకు జవాబుని దేవుడు ఇస్తాడని నమ్మలేకపోతున్నారో వారందరినీ బలపరిచే ఒక స్త్రీలాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈమె ఒక చిన్న అమ్మాయి అండి, ఒక బాలిక, ఒక సర్వెంట్ గర్ల్. ప్రియబిడ్డ,
ఇటువంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. ఇది చదువుతున్నప్పుడు నాకేం సంతోషం కలిగింది తెలుసా అండి. సెయింట్ పీటర్ గారి చేతిలో మనం ఏం చూస్తామంటే కీస్ చూస్తాం, తాళపు చెవులు చూస్తుంటాం. అంటే 2 తాళం చెవులు మనం చూస్తుంటాం, ఒకటి వెండిది, ఒకటి బంగారంది. ఈ బంగారం తాళం చెవి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరలోకాన్ని విప్పడానికి, పరలోకంలో అంటే ఆయన అంటున్నాడు, మీరు పరలోకంలో ఏది బంధిస్తారో అది బంధింపబడుతుంది, ఏది విడుదల చేస్తారో అది విడుదల చేయబడుతుంది. ఆ అధికారము పేతురు గారికి దేవుడిచ్చారు. పిల్లరా, ఇంకొకటి భూలోకంలో ఏది మీరు బంధింపబడతారో, ఏది మీరు విడుదల చేయబడతారంటే పరలోకంలో భూలోకంలో అధికారం ఇవ్వబడ్డదనమాట. అదే దానిపైనే శ్రీసభ కట్టబడి ఉంది. అటువంటి పేతురు కంఠస్వరం విని ఆయనకు తలుపు తెరవటానికి పరిగెత్తిన ఈ అమ్మాయి, ఈ బాలిక విశ్వాసం ఎంత గొప్పదండి. ఈరోజు రోదాలంటి స్త్రీలు లేపబడాలి, అటువంటి బాలికలు లేపబడాలి. యవనస్తులలో ఇటువంటి ఒక విశ్వాసం కలగాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈరోజు యవనస్తులని ఇటువంటి బాలికల వలె ఇటువంటి విశ్వాసం కలిగిన వారిలాగా మీరు సిద్ధం చేయండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థిస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్మడా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఆ రోజు పునీత పేతురు గారికి ప్రభువా, అయ్యా ఆయన కంఠస్వరము విని తలుపు తెరిచిన రోదాలోని విశ్వాసం ఎంత గొప్పదో, ఆ విశ్వాసాన్ని మీరు ఎట్లా గణపరిచారు ప్రభువా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క స్త్రీ పైకి అటువంటి విశ్వాసం దిగివచ్చునుగాక నాయన. కనిపెట్టి ప్రార్థన చేయటం నేర్పించమని అడుగుతున్నాము నాయన. నిరుత్సాహపడక కృంగుదలతో కన్నీటితో ఉన్న వారికి శుభవార్తను మోసుకొని వెళ్ళే వారిగా ఒక్కొక్కరు నా తండ్రి ఈ బిడ్డలు ప్రభా లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ముయ్యబడిన ప్రతి తలుపులు, బంధింపబడిన ప్రతి ఒక్కటి విడుదల చేయడానికి నా తండ్రి నీకు స్తోత్రము నాయన. అట్టి అభిషేకము, అట్టి అధికారము నా తండ్రి అయ్యా నీ బిడ్డలైన మా అందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, అయ్యా వారందరిపైకి నీ బలమైన ఆత్మ దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘం కొరకు ప్రార్థించే వారిలాగా, బంధింపబడిన వారి కొరకు ప్రార్థించు వారిలాగా, అయ్యా ఇదిగో నా తండ్రి ఇతరుల కొరకు మార్గాలు తెరిచే వారిలాగా, మార్గం సరళం చేసే వారిలాగున ప్రభువా అయ్యా ఈ బిడ్డలు ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా రోదా అనగా గులాబీ అనే అర్థమిస్తున్న పేరు కలిగిన ఆమె పేరు ఎట్లా సార్థకంగా మారిందో నా తండ్రి అయ్యా ఈరోజు నా తండ్రి క్రైస్తవురాలు అనబడుతున్న మా జీవితం కూడా నీకు సాక్ష్యంగా ఉండటానికి మీరే సహాయం చేయమని, నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇతరులకి తలుపు తెరిచే వాళ్ళలాగా, బంధింపబడిన వారిని విడుదల చేసేలాగా ఆ రోదాలోని విశ్వాసం ఎట్లుందో అట్టి విశ్వాసంతో దేవుడు మనని దీవించాలని మనం ప్రార్థన చేస్తాం, మనం విశ్వసిస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.